కెమెరా రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ ఉంది, रिकॉर्डिंग अंदर में माटले भाई तुम राइट साइड से चलो ना, लेफ्ट साइड से तुम क्यों चल रहे हो? अगर कुछ हो गया तो क्या होता, कुछ हो गया तो क्या होता, तू चले जाते లెఫ్ట్ సే జావా అంట. ఇంకే లెఫ్ట్ సే జావా వాడు అప్పటి నుంచి నన్ను టెయిల్గేట్ చేస్తున్నాడు. చూస్తూనే ఉన్నా నేను. ఇలాంటి వాళ్ళకి అలగొట్టాలి, డూ బి ఆనెస్ట్ చెప్పాలంటే అలగొట్టేసాలి ఇలా. నైట్ టైం ఇప్పుడు 11 o'clock అవుతుంది, 2 minutes to 11. అజెండా ఎప్పుడు ఫస్ట్ పెట్రోల్ ఒప్పించుకోవాలి. చాలా రోజులు అయిపోయింది బండి తీసి, అసలు ఇలా పెట్రోల్ లేదని కూడా తెలియదు నాకు. ఫస్ట్ ఇప్పుడు కొంచెం పెట్రోల్ ఒప్పించుకొని ఇప్పుడు ఊరు తిరగాలి. ఇప్పుడు ఐటీ బీటీ ఇంట్లో తినాలి, బయట తిరగాలి. షేట్ మ్యాన్, ఫస్ట్ పెట్రోల్ బంక్ క్లోజ్ ఉంది. భారత్ పెట్రోలియం క్లోజ్డ్. లక్కీగా ఇంకో ముందు ఒక జస్ట్ ఒక 1 kilometerలో ఇంకో పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది, చూడాలి. అదైతే ఓపెన్ ఉంటుంది. భారత్ పెట్రోల్ బంక్లో ఇప్పుడు చూడు పెట్రోల్ అయిపోయిందమ్మా, లేకపోతే బంద్ చేసుకొని వెళ్ళిపోతాడు. సిటీలో 11 o'clock ఎవడన్నా బంద్ చేసుకొని పోతాడా? స్టూడియో బయట అసలు 11 o'clock అవుతున్నట్టు ఉందా? జనాలు చూడరు రోడ్డు మీద. పెట్రోల్ 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 షేట్ క్లోజా. Please be open, 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 close. Indian Oil. అన్నా వెన్నుపోటీ పొడుస్తీవి కదన్నా, నిన్ను నమ్ముకొని ఇంత దూరం వస్తే ఇక ఏం చేయాలి, నాకు ముందు ఏడుంటే కూడా తెలియదు. అది తమంది ఉంటుంది చూడు, చూడాలిగా. అది బ్లింక్ కొట్టుకుంటుందంటే less than 2.5 liters పెట్రోల్ ఉందన్నట్టు. less than 2.5 ఐ థింక్ 6 dots ఉంటాయి కాబట్టి 6 into 2.5 15 liters అంతే. 2.5 liters కంటే తక్కువ ఉంది ఇప్పుడు పెట్రోలు. లెట్స్ అజ్యూమ్ 1 liter ఉందనుకుందాం. 1 liter పెట్రోల్ మీద ఇక నేను ఇప్పుడు ఎకనామీలో నడిపిస్తున్నా కాబట్టి ఒక 35 to 40 రావాలి. వస్తుంది 35 to 30 ఈజీగా వస్తుంది ఎకనామీలో నడిపిస్తే. ఇప్పుడు ఇక ఏం చేయలేం, చక్కగా ఎకనామీలో నడిపించుకోవాలి. అక్కడ చూసినట్టయితే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసేసిన. CB350కి ఇదే మేజర్ డ్రాబ్యాక్. అసలు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉన్నప్పుడు అసలు దీనికి 350cc ఇంజన్ నడిపిస్తున్నాం అనే ఫీలింగ్ రాదు. పవర్ డెలివరీ చాలా లీనియర్గా ఉంటుంది, మనం బాగా గుంజితే కానీ అది ఉరకదు బండి. రాయల్ ఎన్ఫీల్డ్స్ అట్లా కావు, దానికి లోవర్ రివ్ బ్యాండ్ నుంచే ఇంక్రెడిబుల్ టార్క్ పవర్ వస్తుంది. మనకి అర్థమైపోతుంది కదా దాన్ని నడిపిస్తుంటే. 3rd gearలో కూడా 20 kilometers నడిపించినా కానీ బండికి కిక్కు కొట్టదు, వైబ్రేట్ కాదు. అది అదో లెవెల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇదో లెవెల్ ఆఫ్ ఫన్. కానీ దేని ఫీల్ దానికి. అబ్బా దానికి దీనికి కంపారిజన్ ఎందుకు చేస్తున్నా అంటే ఇనిషియల్ టార్క్ విషయంలో మాట్లాడుతున్నాం. దానికి ఎట్లాగో ట్రాక్షన్ కంట్రోల్ ఏమి ఉండదు. సో దీనికి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేస్తే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. దీంట్లో కూడా చాలా స్మూత్. రాయల్ ఎన్ఫీల్డ్స్ కూడా ఇప్పుడు చాలా స్మూత్ అయిపోయినాయి. 350cc క్లాసిక్ 350 కానీ హంటర్ 350 ఇప్పుడు వచ్చినాయి, చాలా స్మూత్ అసలు ఇంజన్స్. అంతకుముందు ఉన్నప్పుడు ఇట్లా కావు, డిక్ కావు అవి మంచిగా. ఇప్పుడైతే చాలా బాగున్నాయి. ఓకే, రేంజ్ 80 చూపిస్తుంది కదా. 80 అంటే నో ప్రాబ్లం, వెళ్ళిపోవచ్చు. 80 range is not an issue. Let's hope. That's the only thing I can do. ముందు డైరీ ఫామ్ రోడ్డు. అబ్బో ముందు యాజ్ పర్ మై అజంప్షన్ ఇంకో 10 kilometers దాకా పెట్రోల్ బంకులు ఉన్నాయి. మళ్ళీ తమన్ కూల్కి వెళ్దాం. ఇక వేరే ఆప్షన్ లేదు మనకి. షుగర్ పేషెంట్ వస్తాడు ఇప్పుడు మనకు. రైట్ సైడ్ ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు గైస్. షేట్ వెళ్ళిపోయింది. జస్ట్ బ్యాక్ సైడ్ మోపెడ్లో ఒక షుగర్ పేషెంట్ అనమాట. వెళ్ళిపోమ్మా షుగర్ పేషెంట్. అది వెరీ గుడ్. షుగర్ పేషెంట్స్ గైస్ ఆతృత ఉంటుంది అనమాట బాగా. ఎవరు అఫెండ్ అయినా నాకు సంబంధం లేదు, దాట్స్ ద ఫ్యాక్ట్. అంత డైట్స్ పేషెంట్ ఓవర్టేక్ ఎవడు చేస్తాడు? బండి తూడవని కూడా చూడలేదు కానీ అసలు అట్లనే వచ్చేసిన. అమ్మ ఏం జీవితం రా బాబు అనుకొని వచ్చేసిన బయటికి. ఈడిపోతుందో లైఫ్ అర్థమవుతలేదు
అసలు ఏంది అసలు ఏం చేస్తున్నా నేను? లేస్తున్నా, తింటున్నా, ఏదో పని చేస్తున్నా, పడుకుంటున్నా. ఇదే రిపీట్ లాస్ట్ 1.5 year నుండి. మన షుగర్ పేషెంట్ ముందే ఉన్నాడు. జస్ట్ టు టీజ్ హిమ్ కొంచెం ఓవర్టేక్ చేస్తాను నేను. తురుక్కుంటూ వస్తాడు చూడు, జస్ట్ టు టీజ్. ఇప్పుడు రైట్ తీసుకెళ్ళాం. అమ్మో రాలేడుగా. షుగర్ పేషెంట్కి షుగర్ తగ్గిపోయినట్టుంది. ఎక్స్పెక్టెడ్. చూసిర్రా బుల్లెట్ ఇదిగో చెప్పలే, షుగర్ పేషెంట్ చెప్పినా కదా. ఎప్పుడు ఇట్లా జెలసీ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఓవర్టేక్ చేస్తే వాళ్ళనే ఓవర్టేక్ చేసినా అనుకుంటారు. ఇప్పుడే ప్రూవ్ చేసినా మీకు కూడా. హెన్స్ ప్రూవ్డ్. చెప్రి అనే పదం ఒక బైక్కి అంకితం చేయదు ఎప్పుడైనా కానీ. కేటీఎం ఈజ్ నాట్ చెప్రి అసలు, ఇన్ మై ఒపీనియన్. ఇట్స్ అ రైడర్. ఇప్పుడు CV350 కూడా చెప్రి వాళ్ళు నడిపిస్తారు, 100% నడిపిస్తారు. నువ్వు బయట ఎక్కడన్నా చూసినా కానీ అమ్మ ఏం నడిపిస్తున్నాడు రా అని అనుకుంటారు. కానీ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు ఆల్ ద అదర్ CV350 రైడర్స్ అవుట్ దేర్. ద బ్రాండ్ ఈజ్ ఇంటాక్ట్. TBH ముందు సిగ్నలే పడ్డది గాయస్. ఎందుకు గాయస్? ఒకటి రెచ్చగొట్టినంత మాత్రాన రెచ్చిపోతారా మీరంతా? ఇంతకుముందు కనిపించిందో కనిపించలేదో, చిన్న బాబు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు I-20 కార్లో. కార్లు ముందు బానెట్ మీద పెట్టేసాడు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. బికాజ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆ కార్కి. సడన్గా బంప్ మీద వచ్చినావు అనుకో, సడన్గా బంప్ మీద నుంచి వెళ్ళినావు అనుకో, ఆ కాలు కూడా లేచి ఎగురు పడుతుంది దాని మీదనే, ఎయిర్ బ్యాగ్ మీద. టప్ అని ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఫ్రంట్ ఏం కనిపించదు ఒక్క సెకండ్. ఈగ సినిమాలో అయినట్టు అవుతుంది. చూసుకోవాలి. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా అని చెప్పాలి ఇక్కడ. పిల్లలకు అట్లా చేయొద్దని చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు పెంచితే తమనన్న BGM ఏం వాగుతున్నాడు రైడ్ అనుకుంటున్నారా? బేర్ విత్ మీ గైస్. నా క్యారెక్టర్ ఇద్దే కొంచెం జోక్లు వేస్తా వదిలేస్తా. నేను ఇది కూడా సీరియస్గా ఏది పర్సనల్గా తీసుకొని ఏదైనా కానీ లైట్ తీసుకొని వదిలేస్తాం. అట్లనే ఉండాలి అందరూ. ఇప్పుడు ఒకరిని ఓవర్టేక్ చేస్తే నన్ను ఓవర్టేక్ చేసిన వాడు నన్ను ఓవర్టేక్ చేస్తాడు. నేను వాడిని ఓవర్టేక్ చేద్దామన్న ఉద్దేశంతో పోను, కొంచెం స్పీడ్ పోదామన్న ఉద్దేశంతో పోతా. వాడు కావాలని కట్టుకోవటం మరీ చెప్తాడు, నువ్వు నన్ను ఓవర్టేక్ చేసినావు కదా, నేను కూడా నేను ఓవర్టేక్ చేస్తున్నావు భయ్యా అని చెప్పి. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీవన్ అరౌండ్ యూ గైస్. ఎడ్యుకేషన్తో ముందుకు వెళ్తాం. మోటోవ్లాగ్ చాలా ఈజీ అనుకున్నా నేను. అసలు ఈజీ కానే కాదు. చాలా విషయాల మీద, చాలా వాటి మీద కన్ను పెట్టాలి. ముందోడిని చూడాలి, వెనుకోడిని చూడాలి, మాట్లాడుతూనే ఉండాలి. ఏం జరుగుతుందో చెప్పి వాళ్ళు అలర్ట్ చూసుకోవాలి. ఇక అనలైజింగ్ స్కిల్స్ లేవు వీళ్ళకి. ప్లీజ్ బీ ఓపెన్, ప్లీజ్ బీ ఓపెన్, ప్లీజ్ బీ ఓపెన్, ప్లీజ్ బీ ఓపెన్. ఏ డింక్ చిక్ డింక్ చిక్ డింక్ చిక్ డింక్ చిక్. సో ఇప్పుడు ఏడిపోతున్నాను చెప్పలే కదా. యాక్చువల్లీ అజెండాలో ఎక్కువ నేను ఏం రాలే, నార్మల్గా తిరుగుదామని వచ్చిన. కానీ ఫ్రెండ్కి ఫోన్ చేసి యో వాట్సాప్ పోరా తారుగా పోరా, షుగర్ పేషెంట్ బిగ్గెస్ట్ షుగర్ పేషెంట్ ఫైనల్ బాస్ ఆల్వేస్ 3 door తార్. 5 door థార్ డ్రైవర్స్ ఆర్ మోర్ మెచ్యూర్ ఇన్ మై ఒపీనియన్. 3 door థార్ డ్రైవర్స్ ఫీల్ లైక్ దే ఆర్ ద కింగ్స్. అబ్సల్యూట్ మోరాన్స్. నాట్ టు రూల్ అవుట్, అన్ని 3 door థార్ డ్రైవర్స్ అట్లనే ఉంటారు అని అంటలేను. ఐ నో a few. They drive responsibly and they know the capability of that car too, which is 4x4 and the body frame, which is more suitable for off-roading than any other cars on road. But people like to drive it on road. Who am I to judge? That's why I said absolute morons. Never mind. Jealousy, pora. Enjoy pannu, enjoy maadi bro. Enjoy pannu bro. Enjoy maadi, enjoy cheyu, enjoy karo. पर दूसरों को हर्ट मत करो. Am I recording? Yep.
కొంచెం చూసుకో, ఇక ఇది చూసుకో. కెమెరా రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ ఉంది, నువ్వేం మాట్లాడలేవు. रिकॉर्डिंग है ना भाई, तुम राइट साइड से चलो ना, लेफ्ट साइड से तुम क्यों चल रहे हो? अगर कुछ हो गया तो क्या होता, कुछ हो गया तो क्या होता, तू चले जाते भाई. कैमरा में रिकॉर्ड थे, पूरा रिकॉर्ड है, टेंशन मत लो, टेंशन मत हो. చూపెట్టాలి ఇలాంటి ఊళ్ళకి లెఫ్ట్ సైడ్ జావా అంట, ఇంకే లెఫ్ట్ సైడ్ జావా. వాడు అప్పటి నుంచి నన్ను టెయిల్గేట్ చేస్తున్నాడు, చూస్తూనే ఉన్నా నేను. ఇలాంటి వాళ్ళకి కొట్టాలి, డూ బి ఆనెస్ట్ చెప్పాలంటే. దీనికి ఇంకోటి సాఫ్ట్ టోన్ లేదు, ఏం లేదు, కొట్టేసాలి ఇలా. ఎవర్రా మీరు అంతా, ఎందుకు వస్తున్నారా హైదరాబాద్లోకి? లిటరల్లీ బెంగళూరు వాళ్ళు అంటారు కదా, సేమ్ నాట్ దేర్ ఫాల్ట్ అంట నేను కూడా. ఇప్పుడు ఇలాంటి ఈపీ గాళ్ళు హైదరాబాద్లోకి వచ్చేట్లనే హైదరాబాద్ ఫేమ్ తగ్గుతుంది, వాల్యూ తగ్గుతుంది, హైదరాబాద్లో ఉండేటోళ్ళకి పిచ్చిలేస్తుంది. ఏడున్నాడో ఫోన్ చేయరు ఇప్పుడు. అన్నా ఏడున్నావు? అరే అశోకావన్ మాల్ దగ్గర ఉన్నారా? నువ్వేడున్నావు? ఎంతసేపు? గైస్ ఇంతకుముందు ఇన్సిడెంట్ మాట్లాడుకుందాం కొంచెం. ఫుటేజ్ చూపి ఎడిటర్ గారు ఫుటేజ్ చూపియండి. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ ఐ వాజ్ గోయింగ్ టు ద లెఫ్ట్ ఇట్ సెల్ఫ్. నేను లెఫ్ట్ లేన్లోనే ఉన్నా. వాడు ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు చూడు. నువ్వు లెఫ్ట్కి ఉండొచ్చు కదా భయ్యా అంటున్నాడు. నేను లెఫ్ట్కే ఉన్నా, వాడు లెఫ్ట్ లేన్లోకి వచ్చి మరీ నాకు కట్టు కొట్టిండు, వేస్ట్ నా కొడుకు. లెఫ్ట్ లేన్లోకి వచ్చి మరీ కట్టు కొట్టి మళ్ళీ నేను లెఫ్ట్ లేన్లో పోమన్నానంట. ఇంత పాపాకి పరీలు కూడా రోడ్ల మీద హైదరాబాద్లో లిటరలీ హైదరాబాద్ ఇజ్జత్ తీస్తున్నారు వీళ్ళంతా, నార్త్ సాలేగాళ్ళు. ఇంకేం అనలేను ఇక చూడు. ఇప్పుడు బిహేవియర్ హెన్స్ ప్రూవ్డ్ అయిపోయింది. నేను ఇప్పుడు రికార్డింగ్ ఆపేసినాక చూసిన వాడు ZSCV కదా, MG ZSCV కారోడు ఇట్లా వచ్చిండు, లెఫ్ట్ నుంచి వచ్చి ఒక 70 స్పీడ్లో కట్టుకొట్టిండు. ఈ కట్టులో 70 స్పీడ్లో ఎవడన్నా కట్టుకొడతాడా? అరే ఎవర్రా మీరంతా? ఎందుకురా? ఏం చదువుకున్నారా? ఎందుకురా మీరంతా హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారా? క్యూ ఆతే భాయ్ హైదరాబాద్కో? పहले सीखो, हम भी बैंगलोर जैसे बदल जाएंगे तुम्हारे लोगों जैसा. अब बैंगलोर को भी ఇప్పుడు అర్థమవుతుంది నాకు, బెంగళూరు వాళ్ళు ఎందుకు నార్త్ వాళ్ళకి అగెన్స్ట్ అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఉంటారని. నేను కూడా అనుకుంటుండే, ఎందుకురా అబ్బా బెంగళూరు వాళ్ళు రీల్స్లలో చూస్తుంటాం ఆటో వాళ్ళు ఫైర్ అవుతుంటారు హిందీ వాళ్ళ మీదకి. ఇప్పుడు అర్థమైంది, కన్నడ నేర్చుకో అనే సాకుతోని ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకు ఇప్పుడు ఇంత లెఫ్ట్ నుంచి ఎందుకు డైవర్ట్ కొట్టాలి, ఎందుకు కట్టుకొట్టాలి? వాట్ యూ వాంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ హియర్? ఏదో ప్రశాంతత కోసం ఈ టైంలో బయటికి రావాల్సి వచ్చింది. టైం ఎంత అవుతుంది? 11:30 అయింది టైం. ఈ టైంలో ఎవడు ఉండడు రోడ్ల మీద, పిచ్చిన కొడుకులని వచ్చిన బయటికి. ట్రాఫిక్ ఉండదు, హాయిగా నడిపించుకోవచ్చు, బైక్ ఎంజాయ్ చేయొచ్చు అని వచ్చిన. కొంచెం స్ట్రెస్ రిలీఫ్ చేసుకుందామని వచ్చిన. మళ్ళీ అదే లూపు, మళ్ళీ అదే. అసలు ఎందుకురా మీరు? మీ మైండ్లో అసలు ఏం తిరుగుతుందిరా? మీరే తోపు అనుకుంటారా? కమ్ బ్యాక్ టు రియాలిటీ బ్రో. దెర్ ఆర్ హైరార్కియల్ లెవెల్స్. ఇవి కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నా అర్థమవుతుంది. మరి వీళ్ళకి ఎట్లా ప్రూవ్ చేయాలి? వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి? వీళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? హైదరాబాద్ నీడ్స్ టు ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ చేయాలి, కిసి కెమెరాస్ పెట్టాలి. బట్ ట్రాఫిక్ పోలీస్ ఆర్ ఆల్సో డూయింగ్ దట్ పార్ట్. వాళ్ళని మనం బ్లేమ్ చేయొద్దు. పీపుల్ ఆల్సో షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఇనఫ్ టు రైడ్ ఆన్ రోడ్స్, డ్రైవ్ ఆన్ రోడ్స్, బీ రెస్పాన్సిబుల్ ఆన్ రోడ్స్, నో హౌ టు టేక్ ఓవర్టేక్స్, హౌ టు డూ ఓవర్టేక్స్ నేర్చుకుంటారా? డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి వాడికి. అయ్యుడున్నారా, దోమలు గరుస్తున్నాయి రా, నేను కూడా ఇంత ముందుకు వచ్చి ఎందుకు ఆగినరా నాకు కూడా అర్థమవుతలేదురా. నేను ఏం చేస్తాను, హజార్డ్ లైట్స్ వేసి పెట్టుకుంటా. అవే ఉంటాయి ఈగో బ్యాటిల్స్, ఇన్సెక్యూర్ బ్యాటిల్స్. కెన్ నాట్ డూ ఎనీథింగ్. అప్పుడప్పుడు అనిపిస్తుంది థానోస్ కూడా కరెక్ట్ అని ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. థానోస్ మావా నువ్వే కరెక్ట్ మావా, నువ్వే తోపు, నువ్వే కరెక్ట్, నిన్ను కూడా బ్లేమ్ చేయలేము. అరే ఏడున్నారా లోకేష్గా, తొందరరా బడే సాబ్. అరే యాక్సిడెంట్ జస్ట్ మిస్ యాక్సిడెంట్ గుద్దుతుండే కారోడు ఇంత దగ్గర నుంచి కట్టు తీసుకున్నాడు. ఇంత దగ్గర నుంచి ట్రాఫిక్ దగ్గర ఆగితే విండో దించమని చెప్పిండు. ఏం చెప్తున్నాను, నేను లెఫ్ట్ నుంచి పోవాలంట. వాడు లెఫ్ట్ నుంచి నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ పోయిండు. రికార్డ్ అయ్యింది. అదే చెప్పిన, అరే కెమెరాలు ఉన్నారా, మంచిగా కెమెరాలు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారా? యూఆర్ డిఫెన్స్లెస్, యూ క్యాంట్ స్పీక్ ఎనీథింగ్ రైట్ నౌ. తెలుగులో మాట్లాడా ఫస్ట్, హిందీ వాడు, నార్త్ సాలేవాడు. వీ హ్యావ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్. అనాలిసిస్ 1 అయిపోయింది.
ఇప్పుడు అనాలిసిస్ 2. ఇదో డేంజర్ రూట్ అనమాట. ఇప్పుడు అన్ని క్యాబ్లు వస్తాయి, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 అన్నట్టు వస్తాయి ఇప్పుడు ఇవన్నీ. ముందు పోతున్నారు లోకేష్ అనమాట, చైల్డ్హుడ్ ఫ్రెండ్, లైక్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అనమాట. వీఆర్ ఫైనల్లీ హియర్. చూస్తుంటే న్యూయార్క్ లాగా అనిపిస్తుంది, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ న్యూయార్క్. ఈ ఏరియా మొత్తం చాలా క్రేజీ ఉంటుంది. హై రైజ్ బిల్డింగ్స్, ఐటీ సెక్టర్, డిజైనర్ బిల్డింగ్స్. వావ్, సూపర్ రా బిట్టు. ఆబ్వియస్లీ Thar. That we need to see if it is a 5-door or a 3-door. 3-door Thar, obviously Chepri, which is hence proof 3-door Thar. నేను చూడకముందే చెప్పేసిన, మొత్తం హై బీమ్ వేసుకోవాలి. సిటీలో స్ట్రీట్ లైట్లు ఉంటాయని తెలియదు వీళ్ళకి. సిటీలో హై బీమ్ ఎవడు వేసుకుంటాడు రా? ఎవడు? ఏ నా కొడుకు సిటీలో హై బీమ్ వేసుకుంటాడు, అది కూడా విత్ ఫాగ్ లైట్స్? ఎవడు వేసుకుంటాడు? ఇద్దరు సార్ పెట్రోల్ బంకే. అచ్చా, yo mission pass, respect plus helping civilian NPCs. ఇప్పుడే కొంచెం ఆగేసి ఐస్ క్రీమ్ తినేసినాం. ఇక ఇప్పుడు రిటర్న్ హోమ్. చలో బాగా హోమ్. ఇప్పుడు ఇక టైం 1 అవుతుంది. బాయ్. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. బాయ్ బాయ్. వెళ్ళిపోయాడు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఒకవేళ ముందేమన్నా కనిపిస్తే అది కూడా పెడతా, సో చూద్దాం. అంతే, ప్రస్తుతానికైతే ఇంతే. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. గుడ్ బాయ్.